ఇక ఎన్నికలు గెలుపోటములు సాధారణమే అని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం తేడా కేవలం 1.8 మాత్రమేనని రంజిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని, అధికారంలోకి రాకనే రైతు బంధు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారని గుర్తు చేశారు. ఎవరికి వేరే పార్టీలు తెలియదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చినప్పటి నుండి అప్పటికెళ్ళి కంటిన్యూస్గా 10 సంవత్సరాలు మనమే బీఆర్ఎస్ పార్టీ పాలనలు ఉండే కాబట్టి 10 సంవత్సరాలలో చేసిన సంక్షేమ అభివృద్ధి అద్భుతాలు దేశానికి తలమానికమైంది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి అందరి నోట్లో పార్లమెంట్లో మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎన్ని అద్భుతాలు ఎట్లా చేయగలుగుతుండ్రో, ఇన్ని రంగాలలో ముందుకు ఎట్లా సాగుతుందంటే అది మా దిశానిర్దేశం చేసే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంటాం. మా పార్టీకి మా బలం మొత్తం కేసీఆర్ గారు, మా ధైర్యం కేసీఆర్ గారు. దాంతోపాటు మా కుటుంబ సభ్యులు 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మేమే గెలుస్తాం. మీ అందరికీ తెలుసు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మాకు కాంగ్రెస్